అన్న చెప్పలేమన్నా చూడాలి. ప్రజల చేలు ఉందన్న, మన చేలు ఏమైనా ఉందన్న. ఇప్పుడు నేనైతే 100 మాట్లాడతా, నేను 100 మాట్లాడి ప్రజల చేలు ఉంది. ఎవరికి ఇస్తారు ఏంది కథ అనేసి చూడేసి ఇప్పుడు వాళ్ళ వీళ్ళ గురించి చెప్పాలంటే కూడా మనకు అంత టైం లేదు. ఇవి అందరూ చాలామంది డ్యూటీలకు పోతుంటారు, అందరూ వేసి ఉంటారు అంతేనా. ఇప్పుడు ప్రజల చేలు ఉందన్న, ఎవరికి గెలిపాలి ఏంది కథ అని. అరే నవీన్ అన్న గుండా కాదన్న, ఎవరు చెప్తారా నా గుండా అని. అంటే నవీన్ అన్న మంచోడు అన్న, ఇవన్నీ కాదు. గెలిచిన ప్రజలు చేస్తారు కదా అన్న, ప్రజలు ఇస్తారులే, ప్రజలు వచ్చినప్పుడు చూడాలి. ఇక అన్న వాస్తవం చెప్పాలంటే అంటే మంచి మంచి బిజినెస్ కూడా డౌన్ అయినా, మంచి మంచి బిజినెస్ కానీ అన్నీ కానీ. అంటే కాంగ్రెస్ వచ్చినప్పుడు వచ్చి బీజేపీ ఒక బీఆర్ఎస్ ఉన్న టైంలో అది ఇప్పుడు మా డెవలప్మెంట్ అనేది చాలా ఎక్కువ పెరుగుతుండే. ఇప్పుడు డెవలప్మెంట్ అనేది తక్కువైపోయింది. ఏడా పడితే ఆడ మన అభివృద్ధి అనేది తక్కువైపోయింది అన్న. జనాలు ఏం పిచ్చోళ్ళు కాదన్నా, అంతా గ్రాడ్యుయేటే. అంటే అందరికి ఎవరికి ఓటు ఇవ్వాలి ఎవరికి లేదు అని చెప్పేసి అందరూ ఆలోచిస్తారు. సిటీ మొత్తం ఏమీ లేదు, సిటీలో మొత్తం బీఆర్ఎస్కి వేసింది కానీ మొత్తం ఊర్రాల మొత్తం కాంగ్రెస్కి వేసిరాలి. అంతా అయిపోయినాయి. ఆగుతానా ఇంకా ముంగడు కూడా, ఇంకా ప్రధానమంత్రి కూడా ఆయన ఎక్కించిన కాంగ్రెస్ కూడా అంతా మొత్తంగా ఆగుతాయి. అప్పుడు నెహ్రూ టైంలో ఏమవుతుండే, అప్పుడు గతంలో ఇప్పుడు కూడా అదే అయిపోయింది. మళ్ళీ అన్నా చాలా మంది తిడుతురన్నా, జనాలు తిడుతురు లోపల బయట ఏం చెప్పుకోలేక ఉంటారు కానీ లోపల మస్తు తిడుతురు. ఎవరన్నా మస్తు అంటారు రాజకీయ మాటలు అవన్నీ, రాజకీయ మాటలు అన్న అవి. అదే ఒక్కటే మాట, మన నరేంద్ర మోడీ గారు కూడా కుసమని చెప్పండి. అంటే నేను స్టేట్లో ఇట్లా నేను చేయాలనుకుంటున్నా ఎందుకు తనకి. అరే నువ్వేం చేసినావు భయ అని అంటాడు ఆయన. అరే మొత్తం చేసింది మొత్తం కేసీఆర్ కదా, నువ్వేం చేసినా అంటాడు. ఇక వాస్తవం కదా. అన్న మొత్తం అప్పుల పాలన అంటే ఇప్పుడు నేను ఏం చెప్పలేనన్నా. నాకు కావాల్సిన జూబ్లీస్ ఎలక్షన్స్, ఆ ఎలక్షన్లో ఏమో ఎవరిని గెలిపిస్తారో ఏంది కదా అని చెప్పేసి జనాలు అనుకుంటారు. అది జనాల మీద ఉంటుంది అంతా. ఆడొక పిచ్చిపోకడు అన్నాడు, వానికి ఏం అవసరం, వానికి ఏం మాట్లాడతా వానికే తెలియదు. వాడు వచ్చి మనకు మధ్యలో గ్యాప్లో వస్తాడు, గ్యాప్లో పోతాడు, ఆడ ఓట్ల చింక పోతుంది అంతే. అంటే మంచి ఉన్న దానికి చెడ కొట్టేసరికి వీలే. మనకు కావాల్సింది మంచితనం అన్న, చెడతనం కాదు. నేనా వేరే ఓటు నాకు సంబంధం, నా ఓటు అయితే బీజేపీ కన్నా. నా ఓటు ఖచ్చితంగా బీజేపీ. ఎందుకంటే ఎవరు రాని ఎవరు రాకపోని అందరికీ స్వాగతమే కానీ నా ఓటు అయితే బీజేపీకి ఉంటుంది అన్న. చెప్పినా ఇప్పుడు దాకా ప్రజలు అంతా చూసుకుంటారని. ఇప్పుడు నీ చేయలేదు నా చేయలేదు అంటే ప్రజల చేయాల ఉంది, ఎవరికి ఇవ్వాలి ఏంది కథ అని చెప్పేసి అంతేనా. అప్పుడు చాలామంది అంటుంటారు వాళ్ళు కలిసి ఈ కలిసి, నేను కూడా కలిసి అంటారు చాలామంది. ప్రజలు పోయేటప్పుడు అరే నువ్వు కూడా కలిసి ఉన్నావు కాబట్టి అంటాడు. అదే ప్రజలు మస్తు మాట్లాడుతుంటారు, జనాలు కూడా మస్తు మాట్లాడారు, రాజకీయాలు మాట్లాడుతూ మస్తు మాట్లాడుతుంటారు కానీ ఎవరిని కూడా వాళ్ళకు ఉంటుంది. కేసీఆర్ అన్న, కేసీఆర్ అన్న ఎవరు చెప్పినా उन लोगों को दिए होंगे, बोल रहे होंगे पैसे दिए होंगे उन लोगों को पैसे खिलाए होंगे जी. आओ जी ये लोग पैसे खिलाए होंगे ये बोल रहा हूँ. उल्ला बोल रहे होंगे पैसे नहीं खाए सवारे कहीं को बोलेंगे. उन्होंने भी गरीब है, उन्होंने भी क्या बोल रहे देखो, उन्होंने भी क्या बोले मैडम, वो आंटी क्या बोले अभी केसीआर साहब ही जीते बोल रहे. फिर हम लोगों का है वही बस फ्री कर दिए, पूरा परेशान करके छोड़ दिए. कहाँ हाँ पहले 1500-1600 होता था, अब 700-800 1000. उसमें डीजल किराया निकाले तो 400-300 रुपये 500 रुपये बच रहे. घर को क्या लेके जाना बोलो, घर को क्या लेके जाना बोल रहा हूँ. कुछ भी नहीं है भाई, बहुत परेशान है. केसीआर अन्ना जीतना आपके किसी भी हालत में. अन्ना डेवलपमेंट पूरा केसीआर साहब करे, इन्हों आगे खाली बैठ के देख रहे, समझ रहे, पूरा उन्होंने करके चले गए. हाँ అన్నవాళ్ళు बोलता वो याद आ गया, पूरा याद आ गया, पूरा याद आ रहा.
उन्होंने डेवलपमेंट करे, गरीबों की गरीब बच्चों की शादियाँ करे, वो क्या बोलते हैं शादी.com रखे ना, शादी मुबारक रखे, मस्जिदों में पैसे दिए। इन्होंने आगे कुछ भी नहीं करे, खाली बस फ्री करके छोड़ दिए। औरतों को बोले ना 2000 डालते महीने को बोल के, वो भी नहीं डाल रहे हैं औरतों को, कुछ भी नहीं है सर। टीआरएस पक्का 100% लिख के दूँ क्या बॉन्ड पेपर में। ఓపెనింగ్ అంటే ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడు క్యాండిడేట్ ఇద్దరు డిక్లేర్ అయ్యారు కాబట్టి ఏం చెప్పలేము. ఇంకొక క్యాండిడేట్ డిక్లేర్ కావాలి కాబట్టి అలా క్యాండిడేట్ బట్టి మనం చెప్పగలుగుతాం. భారతీయ జనతా పార్టీ గెలుస్తుంది అనుకుంటున్నాను. కాంగ్రెస్ అంటే జన ఆకర్షణ ఎక్కువ ఉంది. వాళ్ళ ఓటర్స్ కాదాలు, ఓటర్స్ కాదాలు. బీరు కోటరు 1000 రూపాయలు ల్యాండ్ ఏడు ఉంటుందండి. ల్యాండ్ అది వేస్ట్. ఎవరికి రాసిస్తారు? కార్యకర్తలకా, జనాలకా, ఓటర్లకా? మషనే వాటికి అది ప్రైవేట్ ల్యాండ్ అండి. అది ఎర్రగడ్డలో ప్రైవేట్ ల్యాండ్. రఘునంద గారు వచ్చి అది కేసు ఫైల్ చేసిండు. అది ఆ కాలనీలో ల్యాండ్. అది అది గవర్నమెంట్ ల్యాండ్ కాదు. అది ప్రైవేట్ ల్యాండ్లో ఆయన ఎవరు ఇస్తందుకు ఇయర్ అది ప్రైవేట్ ల్యాండ్. అది లేదు ఆల్రెడీ అది కేసు బుక్ అయిపోయింది. ల్యాండ్ అనేది కాలనీలోకి హ్యాండ్ ఓవర్ అయిపోయింది. అది ల్యాండ్ 100% బీజేపీ గెలుస్తుంది నేను అనుకుంటున్నా. భారతీయ జనతా పార్టీ గెలుస్తుంది. నా ఇంకా చెప్తా. ఇక్కడ చూడు, ఈ పార్టీ పడిన బోరమండలో అప్పుడు పీ చెన్నారెడ్డి ఉండే. అప్పుడు బంగారు బండ తీర్చి ఆయన బంగారు బండ చేసిన ఆయనే. అది కడతాబాద్ అసెంబ్లీ ఉండే. ఇప్పుడు జూబ్లీస్ అసెంబ్లీ అయింది. ఇప్పుడు బహుశా ఇప్పుడు ఆల్రెడీ ఇద్దరు పేరు డిక్లేర్ అయింది కాబట్టి ఇంకో తిరుపతికి రావాలా. వచ్చిన తర్వాత ఆ క్యాండిడేట్ బట్టి ప్రజలు ఎన్నుకుంటారు. భారతీయ జనతా పార్టీ నుంచి కీర్తి రెడ్డికి ఇస్తే బాగుంటుందని నా ఉద్దేశం. జనాలు బి ఆమెకు ఫేవర్లు ఉన్నారు. మహిళలు, మైనారిటీలు. ఇక ఆల్రెడీ 3 టైమ్స్ చేసిండు కదా గోపీనాథ్ గారు. 3 సంవత్సరాలు చేసిండు కాబట్టి పబ్లిక్ అనేది జనాలని చూసారు. ఇప్పుడు కొత్త వ్యక్తిని చూడాలనుకుంటున్నారు. ఇప్పుడు 2 చూసి కాంగ్రెస్ చూసి సింపతి ఓట్లు నమ్మకం తక్కువ. సింపతి ఓట్లు అని చనిపోయిండు అని అంటే ఏం లేదు. అది నమ్మకం తక్కువ. ఇప్పుడు బీజేపీలో క్యాండిడేట్ ఎందుకు లేడు? ఇంకా టికెట్ డిక్లేర్ కాలేదు కదా. ఎవరు పెడతారో తెలియదు. అమిత్ షా కావచ్చు, రాజ్నాథ్ సింగ్ కావచ్చు, నేను కావచ్చు, వేరేలు కావచ్చు. ఓకే అవును. ఇప్పుడు నవీన్ యాదవ్ ఎట్టింది కన్నా ఆయన వ్యక్తిగత మంచి చదువుకున్న అబ్బాయి, బిజినెస్ చేసుకోవాలా. వాళ్ళ ఫాదరు మాత్రము అక్కడ ల్యాండ్ సెటిల్మెంట్ చేస్తారు కాబట్టి మళ్ళీ ఇక్కడ కాలనీలో జనాలు ఏమనుకుంటారు కన్నా భయపడుతున్నారు. కాలనీలో జనాలను భయపడుతున్నారు. ఇది ఏంది ఇప్పటికే ఇంత ఉంది అంటే మళ్ళీ ఆయన వస్తే మా ఇబ్బంది ఏంది, మా పరిస్థితి బాగలేదని పబ్లిక్ లెటర్ రాసి ఇచ్చేది కమిషనర్ గారికి వద్దని. ఫిర్ బి కాంగ్రెస్ గవర్నమెంట్ ఎన్నుకున్నది. అప్పుడు సింపతి అంటే కష్టమే. 3 సార్లు చూసింది కదా, బోర్ రాదా? నువ్వు ఒక సినిమా ఎన్నిసార్లు చూస్తారు? 3వసారికి బోర్ వస్తుందా రాదా? అభివృద్ధి ఏం చేసింది చెప్పండి. ఏం చేసింది చెప్పండి. వాళ్ళ కార్యకర్తలకు వచ్చినాయి. వాళ్ళ పార్టీలో పనిచేసేలోకి వచ్చింది. మహాసుడి జనాలకు రాలే. భారతీయ జనతా పార్టీ క్యాండిడేట్ రేపు మధ్యాహ్నం కల్లా డిక్లేర్ అవుతుంది. ఆ క్యాండిడేట్ బట్టి మేము చెప్పగలుగుతాం. గెలిపించుకుంటాం భారతీయ జనతా పార్టీని 100%. కొత్త తరం చూడాలనుకుంటుంది ఇది జనాలు. జూబ్లీస్ల కార్యకర్తలు అయినా సరే, ఆపోజిషన్ లీడర్ అయినా కానీ కొత్తలో ఎన్నుకుందామని చూస్తున్నారు. అన్ని పార్టీలు పనిచేస్తుందని అనుకుంటున్నా.